శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనము బైబిల్ గ్రంథము నుండి కీర్తనల గ్రంథాల్లో ధన్యులు అని వ్రాయబడిన కీర్తనలను వరుసగా ధ్యానం చేయటానికి, ఎవరు ధన్యులు, వారి ధన్యత ఏమిటో అర్థం చేసుకోవడానికి, తద్వారా ధన్యకరమైన, ఆనందకరమైన, సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు కీర్తనలు 144వ కీర్తన 15వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు 144వ కీర్తన 15వ వచనం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. మరలా చదువుతున్నాను. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాల్లో మరొక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించి మీ వాక్యాన్ని వినే భాగ్యత అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాము, కొనియాడుతూ ఉన్నాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి స్తుతిస్తున్నాము, కొనియాడుతూ ఉన్నాము. మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్న విధానకై స్తోత్రాలు, మీ వాక్యముకై వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి అనుకూల పరిస్థితులను బట్టి స్తుతిస్తున్నాము, కొనియాడుతూ ఉన్నాము. ఎవరు ధన్యులు, వారి ధన్యత ఏమిటో ఆలోచన చేస్తూ ఉండగా, ప్రియ ప్రభువా, అది మేము అర్థం చేసుకొని అన్వయించుకొని నిజమైనటువంటి ధన్యకరమైన జీవితాన్ని జీవించడానికి మీ కృప అనుగ్రహించమని బ్రతిలాడుకుంటూ ఉన్నాం. ఆయన దుష్టులను, దురితులను ధన్యులుగా చేసేటువంటి గొప్ప దేవుడవు, జీవితాలను మార్చేటువంటి దేవుడవు, పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తేటువంటి దేవుడవు స్తుతిస్తున్నాము, కొనియాడుతున్నాం. ఈ సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారి అందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ ఉన్నాం. యవనస్తులున్నారు, వారిని మీరు దీవించండి. కుటుంబాలున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి కుమారులను, వారి కుమార్తెలను మీరు దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ ఉన్నాం. వ్యక్తిగత వారి యొక్క ఆర్థిక అవసరాల్లో మీ సహాయం తెచ్చమని వేడుకుంటూ ఉన్నాము. ప్రాణాల్లో కావలసినటువంటి భద్రత అనుగ్రహించండి. వృద్ధాప్యలో ఉన్న వారికి కావలసినటువంటి భద్రత మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రియ ప్రభువా, మా తండ్రి, ప్రతి ఒక్కరిని వారి వారి అవసరాల్లో మీ సమయంలో మీ యొక్క మహిమైశ్వర్యముల నుండి వారిని తీర్చమని మీ కృపాహస్తాలకు అప్పజెప్పుకుంటూ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మనము 144వ కీర్తన 15వ చరణాన్ని మనం చదువుకున్నాము. చాలా స్పష్టంగా ఒక ముగింపు మాటలాగా, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. ప్రాముఖ్యంగా ఎవరు ధన్యులు అంటే స్పష్టంగా యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. వారికి దేవుడు ఒక స్థితినిస్తాడు, ఆ స్థితిని అనుభవించేవారు ధన్యులు అన్నాడు. కాబట్టి ఇక్కడ రెండు ఇక్కడే ఉన్నవి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, వారికి దేవుడిచ్చేటువంటి స్థితిని చెప్తూ దాన్ని అనుభవించేటువంటి వారు కూడా ధన్యులు అనే మాట చెప్పాడు. కీర్తనాకారుడు దావీదు ఈ కీర్తన రాసినట్టుగా మనకు 144వ కీర్తనలో దావీదు ఆ కీర్తన అని స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఇశ్రాయేలీలకు రెండవ రాజు అయినటువంటి దావీదు, గొర్రెల కాపరిగా ఒక చిన్న బాలుడుగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఏ విధంగా సింహాసనం మీద కూర్చుండబెట్టాడు, ఇబ్బంది పరిస్థితుల్లో దేశము సౌలు అనేటువంటి రాజు ద్వారా ఓడిపోయినటువంటి స్థితిలో, ఆయన కూడా చనిపోయినటువంటి స్థితిలో రాజ్యాన్ని దావీదుకు అప్పచెప్పినప్పుడు దావీదు ఏ విధంగా అనేక మంది శత్రువులు, రాజ్యంలో కూడా సౌలు వర్గం అని దావీదు వర్గం అని
రెండు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితులు, ఫిలిస్తీయులు, రకరకాల చుట్టుపక్కల శత్రువులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక 7 సంవత్సరములు తిరిగేటప్పటికీ దేవుడు ఏ విధంగా అందరినీ దావీదుకు లోపడినట్టుగా చేశాడు, శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు, తన రాజ్య విస్తరణకు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు, తన యొక్క దేశాన్ని, తన కుటుంబాన్ని కావలసిన సమాధానాన్ని దేవుడు ఏ విధంగా ఇచ్చాడు, ఇవన్నీ కూడా బహుశా జ్ఞాపకం చేసుకుంటూ 144వ కీర్తనలో ఈ విధంగా చెప్తున్నాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. వీటన్నిటి వెనకాల దేవుడే కారణము, నేను నమ్మిన, విశ్వాసముంచిన, నేను ఆధారపడిన, నేను ప్రార్థన చేసిన నా దేవుడే కారణము అని ఆ దేవుని జ్ఞాపం చేసుకుంటూ, ఆయనను దేవుడుగా గల జనులు నేను మాత్రమే కాదు, ఎవరైతే ఈ దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఆయనను దేవునిగా కలిగి ఉంటారో వారందరూ కూడా ధన్యులే అంటున్నాడు. అదే సమయంలో వారికి దేవుడు ఎటువంటి స్థితిని, దేవుడు వారికి ఏ విధంగా ఉంటాడు, ఎటువంటి స్థితిని ఇస్తాడో కూడా దావీదు జ్ఞాపకము చేశాడు. కాబట్టి ఈ సమయంలో మొట్టమొదటిది యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాట ఉందండి. ప్రియులరా, ఈ సమయంలో ఈ వాక్యము వింటున్నటువంటి నీవు ఈ దేవుడు నా దేవుడు అని చెప్పగలవా? ఈ దేవుని యొక్క శ్రేష్టత, ఈ దేవుని యొక్క విశిష్టత, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, నిన్ను కలుగజేసినవాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీకు ఆశ్రయంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు, నీకు ప్రాకారంగా, నీకు కోటగా, నిన్ను విడిపించేవాడుగా, నిన్ను తప్పించేవాడుగా, నీకు ఆశ్రయ దుర్గముగా, కష్టకాలంలో, క్లిష్ట పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఒక ఆశ్రయముగా ఆయన ఉండటానికి ఇష్టపడుతూ అంత మాత్రమే కాదు, ఇక్కడ ఈ దేవుని గురించి ఒక మాట ఉంది చూడండి. 144లోనే 2వ వచనంలో ఆయన నాకు కృపానిధి అనే మాట ఉంది. కృపానిధి అంటే బహుశా పాత నిబంధనలో కృప అనే మాటకు స్పష్టమైనటువంటి కొత్త నిబంధన అర్థం లేకపోయినా దీన్ని స్టెడ్ ఫాస్ట్ లవ్ అనేటువంటి మాట, అంటే మరువని, విడువని, నిబంధనతో కూడిన, ఒడంబడికతో కూడిన ప్రేమ దేవుడు నీ పట్ల కనపరుస్తాడు అనేటువంటి భావన కృపానిధి తెలుగులో చక్కని మాట ఉంది. అంటే ఎంత తవ్వుకున్నా కూడా ఉండేటువంటి తరగని, తగ్గిపోని, తరగని, ఎప్పుడు ఇంకా అయిపోయింది, కొరత లేనటువంటి ఒక నిధి ఆయన కృప అనే మాట ఇక్కడ కీర్తనాకారుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క కృప మానవునికి ప్రత్యక్షపరిచాడు. ఏ విధంగా ప్రత్యక్షపరిచాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు అనే మాట ఉంది. నీకు దేవుని కృప, దేవుడు కృపానిధి, ఆయన యొక్క కరుణ, ఆయన కనికరము నీకు అర్థం కావాలి అంటే కృపామయుడు, కృపాసత్య సంపూర్ణుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కానీ అర్థం చేసుకుంటే, ఆయన బైబిల్లో ఒక మాట ఉంది, 2వ కొరింథీ 8:9 ఏముంటుంది అంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అనే మాట ఉంది. అంటే ధనవంతుడు అయినటువంటి ఆయన వలె మనం కూడా ధనవంతులు కావాలని మన నిమిత్తము దరిద్రుడు అయ్యాడట. ఈ లోకంలో మీరు ధనవంతులు అని పిలువబడుతున్నవారు, భాగ్యవంతులు, ధనికులు అని పిలువబడుతున్నవారు వేరే వారిని భాగ్యవంతులు చేయడానికి, ధనికులు చేయడానికి ఎంతమంది దరిద్రులుగా మారటానికి ఇష్టపడతారు? వాస్తవంగా మాట్లాడితే ఎవరు ఇష్టపడరండి. వారు బంధువులైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారు అయినా, దేశాధిపతులు అయినా, వ్యాపారవేత్తలైనా వారి ధనాన్ని మరి ఎక్కువగా ధన సమృద్ధి చేసుకోవడానికి, వారికి ఉన్నటువంటి వ్యాపారాలను మరి ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి ఇష్టపడతారు తప్ప ఒక దరిద్రుడు ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు అయ్యేటువంటి వారు చాలా
అరుదుగా ఉంటారు. ఒకవేళ ఈ లోకంలో వస్తుపరంగా వ్యాపారపరంగా ఒకళ్ళెదురున్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప ఆలోచన చేస్తే ఆయన పరలోకంలో ఉన్నటువంటి వాడు, ఎల్లప్పుడూ మహిమలో ఉన్నటువంటి వాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు, ఆత్మస్వరూపి, ఆకారము లేనటువంటి వాడు, రక్తమాంసములు లేనటువంటి వాడు. అటువంటి గొప్ప దేవుడు ఒక మానవునిగా తన్ను తాను తగ్గించుకొనుట, రక్తమాంసములలో పాలివాడవుట, నీవలే నావలే శరీరమును ధరించుకొనుట అనేది దేవుని యొక్క కృపకు నిజమైనటువంటి ఆధారము అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మనము ధనవంతులు కావాలని, అక్కడ ధనవంతులు అంటే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, దేవునితో సమాధానం, సత్యమును అర్థం చేసుకొని స్వతంత్రులు కావటం, ఈ లోకములో ఒక ధైర్యంతో, భరోసాతో, ఒక నిరీక్షణతో జీవించటం, ఇది దేవుడిచ్చేటువంటి ఐశ్వర్యము. ధనవంతులుగా చేయటం అంటే ఆయన సారూప్యములోకి, ఆయన ఏ స్థితిలో, ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనతో పాటు మనం కూడా ఉండాలి అనేటువంటి ఆశతో దేవుడు మన ఎడల తన కృపను అనుగ్రహించాడు. ఒకటి, కృపామయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, కృపాసత్య సంపూర్ణటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, మన కొరకు దరిద్రత అనుభవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆఖరిగా దేవుని యొక్క కృప మనకెక్కడ అర్థమవుతుంది అంటే, నీకు నాకు రావాల్సినటువంటి ఆ శిక్షను ఆ కలువరి శిలువలో ఆయన భరించాడు. చూశారు, ఆయన సమస్తాన్ని ఈ విధంగా మౌనముగా భరించాడు. ఆయన చేతులలో శీలలు, కాళ్ళలో మేకులు కొట్టారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, అన్యాయంగా తీర్పు తీర్చారు, అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద పెట్టారు. ఘోరమైనటువంటి శిలువ మరణము, దేవుని యొక్క కృప మనకు అర్థమవుతుంది అండి. ప్రియులారా, వాక్యం వింటున్నటువంటి నీవు, నిజమైనటువంటి దేవుడు, జీవమైనటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, చూచేటువంటి దేవుడు, నీవలే రావలే రక్తమాంసములు ధరించినప్పటికీ పాపము లేకుండా పరిశుద్ధుడుగా జీవించి మన కొరకు తన ప్రాణాన్నే ఇచ్చినటువంటి ఈ దేవుణ్ణి నీవు దేవునిగా కలిగి ఉన్నావా? ఎప్పుడైనా నీ జీవితంలో సత్యమును, వాస్తవాన్ని, అభిప్రాయాల కంటే కూడా వాస్తవాలు చాలా ప్రాముఖ్యమండి. అబద్ధముల కంటే కూడా సత్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో మనకు సామెత ఉంది కదా, సత్యము చెప్పులు తొడుక్కునేటప్పటికీ అబద్ధము ఊరంతా తిరిగి వచ్చింది అన్నట్టుగా సత్యము కంటే కూడా పుకార్లు, అబద్ధాలు, కల్పిత కథలకు ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ఈ రోజుల్లో ఈ ప్రేమగల దేవుడు నీకు సత్యము అర్థం కావాలి అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని తన కృపను నీ పట్ల చూపినటువంటి ఈ దేవుని యందు నీవు విశ్వాసం ఉంచితే నీవు ఆయన దేవునిగా కలిగి ఉంటావు. దేవా, నేను పాపిని, నా పాపములు క్షమించండి అయ్యా, నేను నిన్ను నా దేవునిగా అంగీకరిస్తూ ఉన్నాను, నీవే నా కొరకు ప్రాణం పెట్టిన వాడవు, సమాధిని, చావును జయించి తిరిగి లేచినటువంటి వాడవు, నీవు సజీవుడవు అని ఎవరైతే ఈ దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఇక్కడ కీర్తనకాడైనటువంటి దావీదు తన అనుభవం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అంటూ ఉన్నాడు. కాబట్టి నేను ముందుకు వెళ్ళక ముందు ఈ దేవుని నీవు దేవునిగా కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవు ఆ విధంగా దేవునిగా కలిగి ఉంటే నీవు ధన్యుడవు. ఒకవేళ ఇంకా వాయిదా వేస్తూ ఉన్న అనవసరమైనటువంటి ప్రశ్నలతో నీ సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నా, ఈ సమయంలో అయినా ఈ దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన నీ పాపములు క్షమిస్తాడు, తన బిడ్డగా నిన్ను చేసుకుంటాడు, నీకు దేవుడుగా ఉంటాడు అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మొట్టమొదటిది, ఎవరు ధన్యులు, ఎవరు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా కలిగి ఉంటారో వారు ధన్యులు అనే మాట ఉపయోగించాడు.
ఏమిటి వారి ధన్యత అని ఆలోచన చేస్తే ఈ కీర్తనలో దేవుడు వారికి ఏ విధంగా ఉంటాడు, ఏ దేవుని యందు అయితే విశ్వాసం ఉంచారో, ఏ దేవుని యందు సమస్తాన్ని విడిచిపెట్టి ఈ దేవుడే నిజమైన దేవుడు, నా పాపం కొరకు మరణించినవాడు అని ఆశ్రయించారో వారికి ఈ దేవుడు ఏ విధంగా ఉంటాడో ఈ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ఒకటి ఏమన్నాడు చూడండి, 144 మొదటి 2 చరణాల్లో దాదాపు 7 విషయాలు చెప్పాడు. ఆశ్రయ దుర్గము, రాక్ అనే మాట అంటే కదలకుండా బలంగా ఉంటాడు. రాక్ అనేది బలమునకు సూచన. ఈ దేవుడు ఈయనను ఆశ్రయించే వారికి, దేవుడిగా కలిగి ఉన్న వారికి ఆయన బలమిచ్చేటువంటి దేవుడు. యెహోవా నా బలమా అని ఇదే దావీదు ఈ కీర్తనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వచనాలు ముందు కీర్తనలో 18వ కీర్తనలో కానండి, 8వ కీర్తనలో కానండి దావీదు చెప్పాడు. అయినా మరొకసారి కొత్త కీర్తనలాగా ఆయన ఇక్కడ జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన నాకు బలము అనే మాట, కృపానిధి, నా పట్ల తన కృపను చూపిస్తూనే ఉంటాడు, ఆపడు అనే భావన ఉంది. నా కోట, కోట అనేది అది భద్రతకు సూచనగా ఉంటుంది. నా కోట, డిఫెన్స్ అంటాం కదా, ఎదుర్కోవటానికి సహాయం చేసేది కోట. ఎవరైనా సరే రాజును కానివ్వండి, ప్రజలను కానీ ఎదుర్కోవాలి అంటే ముందు కోటను దాటాలి కదా. కాబట్టి ఆ కోట ఎదుర్కొనేది, శత్రువుని ఎదుర్కొనే విధంగా ఉంటుంది. దేవుడే కోటగా ఉంటాడు అనే మాట. దుర్గము అనే మాట, లేకపోతే ఎత్తైన స్థలము. దుర్గము అన్న, ఎత్తైన స్థలము అన్న అంటే సేఫ్టీ, భద్రతనిచ్చేది. శత్రువులు చేరలేని, రాలేనటువంటి స్థలంగా దేవుడు ఉంటాడు అనే మాట. నన్ను తప్పిస్తాడు, డెలివరర్ అనే మాట. ప్రమాదాల నుంచి, శత్రువు యొక్క పన్నాగాల నుంచి, కుయుక్తుల నుంచి, వాని యొక్క తంత్రముల నుండి దేవుడు తప్పిస్తాడు అనే భావన ఉంది. నాకు కేడెముగా ఉంటాడు, నాకు దగ్గరగా ఉండి భద్రత ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నేను ఆశ్రయించేటువంటి వాడు. ఆశ్రయము అంటే ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి, కఠినమైన పరిస్థితులు వచ్చినాయి, పారిపోవలసిన పరిస్థితి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి? ఆయనే నాకు ఆశ్రయంగా ఉన్నాడు అని ఆశ్రయ దుర్గముగా, కృపానిధిగా, కోటగా, దుర్గముగా, తప్పించేవాడుగా, కేడెముగా ఆయన ఆశ్రయించువాడుగా ఉన్నాడు అని దావీదు జ్ఞాపం చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఎవరు ఒంటరులు కాదండి. ఈ దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు ఎవరు ఒంటరి కాదు. భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు, చింతించవలసిన పని లేదు. బలహీనతలు ఉంటాయి కానీ బలపరుస్తాడు. ఓడే పరిస్థితులు ఉంటాయి కానీ ఆశ్రయంగా ఉంటాడు. శత్రువు ఉంటాడు కానీ ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని ఆయన ఇస్తాడు అనే మాట ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవుడు వారికి ఈ విధంగా ఉంటాడు. ఇంకేం చేస్తాడు అంటే ఈ దేవుడు పోరాటాన్ని నేర్పుతాడు, పిరికితనాన్ని కాదు. కాబట్టి మనకు దేవుడు పిరికితనము గల ఆత్మనియలేదు, ఇంద్రియ నిగ్రహంగాటువంటి ఆత్మనిచ్చాడు అని పౌలు గారు తన యొక్క ప్రియ శిష్యుడైనటువంటి తిమోతికి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. కాబట్టి లోకంలో అనేక విషయాలు మనకు పిరికితనాన్ని, వెనక్కిపోయేటువంటి స్థితిని నేర్పిస్తే కానీ ఈ దేవుడట పోరాటాన్ని నేర్పుతాడు. 144 వచనంలో ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. పిరికితనాన్ని కాదు, పోరాటం. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా నిలబడాలి అనేటువంటి నిలబడటానికి శక్తి, ఎదుర్కోవడానికి ఆ శక్తిని దేవుడు ఇస్తాడు. ఆయన ట్రైన్ చేస్తాడు, ఆయన మనకు నేర్పుతాడు. వెంటనే మనకు కాకపోవచ్చాము కానీ క్రమక్రమముగా అనుభవం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తాడు అనే మాట. అంత మాత్రమే కాదు, మనకు ప్రార్థన చేసినప్పుడు విజయాన్ని ఇస్తాడు. దాదాపు 5 నుంచి 11వ వచనం వరకు దావీదు తన యొక్క కఠినమైన పరిస్థితులు, ఎంతో అగాధ మహాజలములు అన్నాడు. తన స్థితిని మహాజలములు అన్నాడు. అంటే లోతైనటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాడు, బయటికి రాని పరిస్థితుల్లో ఉన్నాడు. తర్వాత శత్రువు ఒట్టి మాటలు అన్నాడు,
కుడి చేయి అబద్ధముతో నిండింది, అంటే కపటంతో నిండింది అన్నాడు. అంటే ఒకవైపు ఏమో షేక్ హ్యాండ్ ఇస్తూ వెనుక కత్తి తీసి పొడిచేటువంటి పరిస్థితుల్లాగా వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది, వట్టి నోరు వట్టి మాటలు అని చెప్పి అన్నాడు. కాబట్టి శత్రువు ఈ విధంగా ఉన్నప్పుడు దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నాకు నీవు సహాయం చెయ్యి అన్నట్టు. యెహోవా, నీవు దిగిరమ్ము, నన్ను తప్పింపము అని 7వ వచనంలో చెప్పాడు. శత్రువును ఓడగొట్టము, చెదరగొట్టము అని 6వ వచనంలో చెప్పాడు. అలానే 9వ వచనంలో 10వ వచనంలో నీవే రాజులకు విజయం దయచేవాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు అన్నాడు. కాబట్టి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో దేవుని యొక్క జోక్యం కొరకు, ప్రభువా, నీవే నాకు కేడము ఆశ్రయము, నేర్పువాడవు నీవే అయినప్పటికీ కూడా నా పక్షముగా నీవు జోక్యం చేసుకుని శత్రువుల మీద విజయాన్నివ్వు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎటువంటి ధన్యత! చాలాసార్లు మన సొంత ప్రయత్నాలు, సొంత జ్ఞానం, సొంత తెలివి, సొంత ప్రణాళికలు ఎన్నోసార్లు మనకు కుదరదండి, మన వల్ల కాదు. కానీ ప్రార్థన చేసినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు విజయాన్ని ఇస్తాడు, దేవుడు తప్పిస్తాడు. ఒకటి పోరాటాన్ని నేర్పేటువంటి దేవుడు, ప్రార్థన చేస్తే విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మూడవది ఏముంటుంది అంటే పాటలు పాడటానికి సహాయం చేస్తాడు. ఇక్కడ అన్నాడు, నా నోట 9వ, దేవా, నిన్ను గురించి నేను క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించేదను. కీర్తనలు పాడటానికి, క్రొత్త కీర్తన పాడటానికి, ప్రభువును కీర్తించడానికి ఈయన మనకు నేర్పిస్తాడు. విజయం ఇచ్చినప్పుడు విజయములో నుండి, అనుభవంలో నుండి, దేవుని వాక్యంలో దేవుని యొక్క కొత్త ప్రత్యక్షతను బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి, దేవుడు ఇంకేదైనా మన జీవితంలో చేసినటువంటి మేలను బట్టి ఆయనకు పాటలు పాడేవారుగా, ప్రస్తుతించేవారుగా, ఆయనను పొగిడేవారుగా, ఆయన కీర్తించేవారుగా చేస్తాడు అనే మాట ఉంది. అంత మాత్రమే కాదు, పిల్లలను దేవుడు ఆస్వాదిస్తాడు. చూడండి, కుమారులు కుమార్తెలు అన్నాడు 12వ వచనంలో, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కలు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబములు. ఇవన్నీ కూడా వివరించడానికి సమయం చాలదు, కానీ ఎదిగిన మొక్కలు, చెక్కిన మూల కంబములు. పిల్లలను దేవుడు ఆ విధంగా తర్ఫీదు చేసి, దేవుని దయ్యందును, మనుషుల దయ్యందును, వయసునందును, జ్ఞానమందును, యవ్వన కాలములో ఎదిగిన మొక్కలలాగా, ఎదిగిన మొక్క ఫలిస్తుంది, ఎదిగిన మొక్క అది నీడనిస్తుంది, ఎదిగిన మొక్క అది ప్రయోజనకరంగా ఉంటుంది, ఎదిగిన మొక్క అది పోరాటానికి సిద్ధంగా ఉంటుంది, అనేకమైనటువంటి ఉపద్రవాల్లో నిలబడి ఉంటుంది. ఆ విధంగా పిల్లలు ఎదిగిన మొక్కల్లాగా ఉంటారు. కుమార్తెలు చెక్కిన మూల కంబముల వలె ఉంటారు, నగరకై చెక్కిన మూల కంబముల్లాగా ఉంటారు. కాబట్టి పిల్లలను దేవుడు ఆస్వాదిస్తాడు. అంత మాత్రమే కాదు, పట్టణాల్లో కుటుంబంలో ఆశీర్వాదము, పట్టణంలో కూడా నెమ్మది దయచేస్తాడు దేవుడు. పట్టణంలో చూడండి, మా వీధులలో చొరబాటు అయినను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర వినబడుటైనను లేదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, పట్టణంలో, సమాజంలో సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. ఇరుగు పొరుగు వారితో దేవుడు సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. అలానే కాదు, వారి వృత్తి, వారి వ్యాపారం, వారి కష్టార్జితాన్ని కూడా దేవుడు ఎంతగానో దీవిస్తాడు. 13వ వచనంలో, మా కొట్లు నింపబడి 10 విధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బేళ్లలో పిల్లలు వేయుచున్నవి. కాబట్టి ఒకటి, వారి యొక్క కుటుంబాన్ని, వారి వృత్తి వ్యాపారాలను, వారి సమాజాన్ని, వారి దేశాన్ని దేవుడు దీవిస్తాడు అనే మాట ఉంది అండి. ప్రియులారా, ఇన్ని ధన్యతలు, ఎంత ఆశీర్వాదం మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు దేవుడిగా కలిగి ఉంటారో వారిని దేవుడు, వారు ధన్యులు అన్నాడు. వారి ధన్యత ఏమిటంటే, దేవుడు వారికి ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా వారిని ఆస్వాదిస్తాడో, పోరాటం నేర్పుతాడు, ప్రార్థన చేస్తే జయమిస్తాడు,
పాటలు పాడేవారుగా చేస్తాడు, స్తుతించేవారుగా చేస్తాడు. పిల్లలను, కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. వారి యొక్క వృత్తి వ్యాపారాలను దేవుడు దీవిస్తాడు. పట్టణాల్లో సమాధానాన్ని దేవుడు ఇస్తాడు అనే మాట ఉంది. ఇట్టి స్థితి గలవారు ఆయన దేవుడిగా కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆయన ద్వారా పోరాటాన్ని నేర్చుకుంటూ, ప్రార్థన ద్వారా విజయాన్ని సాధిస్తూ, ఆయనను స్తుతిస్తూ, కుటుంబంలోనూ వారు చేసేటువంటి పనుల్లోనూ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఇట్టి స్థితి గలవారు ధన్యులు అనే మాట ఉపయోగించాడు. ప్రియులారా, ఎంత శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యం, దేవుని యొక్క వాగ్దానాలు. ఈ దేవుడు నమ్మదగిన దేవుడు. కష్టాలు ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, ఇరుకులు, ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ ఈ దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అనే మాట దేవుడు జ్ఞాపం చేశాడు. కాబట్టి ఒకవేళ ఇంకా ఈ దేవునిగా కలగకపోతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మీరు కూడా ఈ యొక్క ధన్యులను కండి. నమ్ముకున్న వారు ఈ దేవుణ్ణి సరిగా అర్థం చేసుకుంటూ, ఆయననే ఆశ్రయంగా, కోటగా, బలంగా, దుర్గముగా చేసుకుంటూ, ఆయన ద్వారా నేర్చుకుంటూ, ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయన ద్వారా ఆశీర్వదింపటానికి, తద్వారా ధన్యకరమైన స్థితిని పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయించునుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.